హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నానండి. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటాయండి ఈ వడియాలు. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. అయితే 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. సగ్గుబియ్యం ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని ఫస్ట్ నీళ్లు పోసి ఒకసారి కడిగేసి తర్వాత మనం 2 అవర్స్ నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి. ఇప్పుడు నీళ్ళు వేసేసాం కదండి, పై వాటర్ వరకు వంపేసుకోవాలి. ఇలా వంపిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని 2 గంటల పాటు నాననివ్వాలి. నానే లోపల మీకు మెజర్ చెప్తాను. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదండి, 1 కప్పుకి నీళ్ళు అనేవి 4 కప్పులు తీసుకోవాలి. ఇలా 4 కప్పులు తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. వడియాలకి అనేది సాల్ట్ ఎప్పుడు తక్కువ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, లేకపోతే అల్లం పచ్చిమిర్చి చెదగొట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా నానిన తర్వాత ఆ పై వాటర్ అనేది వంపేసుకోవాలి. కదలకుండా వంపేయండి. కదిలితే దానిలో ఉన్న పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. నెమ్మదిగా వంపేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొంగులు వచ్చి మరుగుతున్నప్పుడు మన నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మన ఫ్లేమ్ అనేది మీడియం టు హై చూసుకోండి. దగ్గరుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. ఇది చిక్కబడే కొలది మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మీకు తెలుస్తుంది కదా చిక్కబడింది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు అనేవి పెట్టేసుకోవాలండి. నేను కాటన్ క్లాత్ మీదే పెడతాను కాబట్టి వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ కవర్ మీద కానీ పెట్టేలా ఉంటే కొంచెం చల్లారిన తర్వాత పెట్టండి. ఎందుకంటే వేడిగా పెట్టడం వల్ల ప్లాస్టిక్లో ఉండే కెమికల్స్ మనకి వడియాల్లో కలుస్తాయి. కాబట్టి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేటప్పుడు కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకోండి. ఇలా వడియాలు వేసేటప్పుడు ఒకసారి గట్టితో ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల ఒక్క దాని మీద ఒకటి సగ్గుబియ్యం ఉండకుండా దలసరిగా రాకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి సగ్గుబియ్యం వడియాలు చేసుకోవడం. మీకు ఆల్రెడీ బియ్యం పిండి వడియాలు కూడా ఏ విధంగా చేసుకోవాలో వీడియో చేసి పెట్టాను. వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వడియాలు 1 రోజులోనే ఎండిపోతున్నాయండి. ఎక్కువ టైం కూడా పట్టట్లేదు నాకు. ఇలా అన్ని వడియాలు వేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఈవినింగ్ 4కి చూసేసరికి ఇలా ఎండేయండి. ఇప్పుడు మనం క్లాత్ అనేది తడిపి వీటిని తీసుకోవాలి. ఎండలో వేసే ముందే తడిపి తీసుకోండి. నేను నైట్ తెచ్చేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో వేసే ముందు తడిపి తీసుకుంటున్నాను. మన ఆ క్లాత్ తిరిగేసి కొంచెం నీళ్ళని జల్లుకొని 3 or 4 సెకండ్స్ తర్వాత తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి వడియాలు అనేవి. ఇలా వడియాల అంచుల వైపు నుంచి తీసేస్తే మనకు రౌండ్గా ఈజీగా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసేసుకోవాలి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ అనేది తీసానండి. తర్వాత రోజు ఎండలో పెట్టి 2 అవర్స్ తర్వాత ఇలా బాగా ఎండేయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి, అప్పుడే మనకి వడియాలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఆయిల్ మరగకుండా వేసేస్తే నూనె పీల్చేసి అవి సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా డబల్ రేషియోలో ఉబ్బుతాయండి వడియాలు కూడా. టేస్ట్ చాలా బాగుంటాయి. తింటుంటే చాలా బాగా నచ్చుతాయి. పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి.